తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పోలియో మహమ్మారిని తరిమికొట్టడానికి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సహాయం అందించాలని రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కోరారు. శ్రీకాకుళం నుంచి బయలుదేరిన సైకిల్ యాత్ర తణుకు చేరుకుంది. యాత్రకు రోటరీ క్లబ్ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ బృందం స్వాగతం పలికారు. అనంతరం ఎస్కేఎస్సీ మహిళా కళాశాల విద్యార్థినులతో సమావేశంలో కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ పోలియోను ప్రపంచంలోనే లేకుండా చేయడమే లక్ష్యమని అన్నారు. పోలియో నివారణకు ఎంత ఖర్చైనా రోటరీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని అన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తణుకు ప్రెసిడెంట్ వెంకటకృష్ణ, అసిస్టెంట్ ఆనందం మస్తాన్ రావు, కార్యదర్శి జి సుధాకర్, గమని రాంబాబు, కటారి సిద్ధార్థ, మేడికొండ వెంకటేశ్వరరావు, అక్కిన కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఈ ఫండ్ కలెక్షన్ నిమిత్తం ఆయన ఈ సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆయన తనకు రావడం జరిగింది. అలాగే మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే 40 సంవత్సరాల క్రితం రోటరీ పోలియో రహిత ప్రపంచాన్ని అందిస్తామని భావితరాలకు ఒక ప్రామిస్ చేసింది. ఆ ప్రామిస్ నిలబెట్టుకున్న తరుణంలో ఈ ఇయర్ మేము ఇచ్చాపురం నుంచి విజయవాడ వరకు ఉన్నటువంటి రోటరీ డిస్ట్రిక్ట్ 3020 మొత్తం సైకిల్ ర్యాలీ చేస్తూ ఈ సైకిల్ ర్యాలీలో పోలియో మీద అవగాహన కల్పిస్తూ అలాగే పోలియో కోసం నిధులు సేకరిస్తూ చేస్తున్నాము. ఈరోజు 770 కిలోమీటర్లు ప్రయాణిస్తూ తణుకు రావడం జరిగింది. తణుకు రోటరీ క్లబ్ వారు ఎప్పుడులాగే అంత మంచి సహకారం అందించి అద్భుతంగా స్పందించి విరాళాలు సేకరించి మాకు రోటరీ క్లబ్కి ఇక్కడ అందించారు. తణుకు మహిళా కాలేజీలో స్టూడెంట్స్ అందరూ కూడా అద్భుతంగా స్పందించి వారు వంతు సహాయం కూడా పోలియో నిర్మూలనకి సహాయం అందించారు. సో ఈ పోలియో రహిత ప్రపంచాన్ని అందించాలంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అవగాహన కలిగి ఉండాలి. సో మేము అవగాహన కల్పిస్తూ అలాగే నిధుల సేకరణలో కూడా ఏదైతే మనం సేకరించే ప్రతి రూపాయికి బిల్ గేట్స్ ఫౌండేషన్ వారు ఇచ్చే 2 రూపాయలతో కలిపి పోలియో నిర్మూలన సాధిస్తామని 2030 సంవత్సరం నాటికి పోలియో రహిత ప్రపంచాన్ని మనం ప్రకటించుకోగలమన్న ఆశతో ముందుకు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం 11వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభిషేకం, రుద్రహోమం, మహాపూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. లడ్డూ వివాదాన్ని రాజకీయ మత వివాదంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాసనమండలి చైర్మన్ కు మతం రంగు పులవడం నీచమని, లడ్డూలో కల్తీపై సిట్ నివేదికను వెంటనే బహిర్గతం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నివేదికను బయటపెట్టకుండా కమిషన్ వేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించిన ఆయన ఈ వివాదాన్ని సాగదీస్తూ ప్రభుత్వం అవినీతి పరులను రక్షిస్తుందని ఆరోపించారు. గత 20-30 రోజులుగా రాష్ట్రంలో లడ్డూ, నెయ్యి కల్తీ గురించి తప్ప ఇంకొక చర్చ లేకుండా పోతున్నది. అసలు సమస్య ఏంటంటే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఆ అవినీతికి పాల్పడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి బదులు అసలు ఈ రోజు వరకు కూడా నిన్న శాసన మండలిలో ఒక నోట్ ఇచ్చారు. నోట్ ఎందుకు? ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు కూడా మీరు సిట్ నివేదిక ఇవ్వరా? ఎందుకు దాచిపెడుతున్నారు సిట్ నివేదిక? దాన్ని దాచిపెట్టి అది జరిగింది ఇది జరిగిందని చెప్పానంటే అందుకని ప్రజలకు వాస్తవాలు తెలియాలి. మేము డిమాండ్ చేస్తుందంటే సిట్ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు నియమించింది, సిబిఐ వాళ్ళు ఉన్నారు, అందులో రాష్ట్ర పోలీసు ఉంది. ఈ నివేదిక ఆధారంగా ఎవరు అవినీతి పరులు, దోషులని నిర్ణయించారో వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఈ సమస్య సమక్షపద్ది. దానికి బదులు ఆ నివేదికను దాచిపెట్టి దాన్ని రాజకీయ సమస్యగా మార్చి రాజకీయ సమస్య కాస్త ఇప్పుడు మత సమస్య కింద మార్చేశారు. ఇది మరీ అన్యాయం. అసలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు ఏమంటే అర్థం కావట్లేదు. లడ్డూకి నెయ్యి సరఫరా చేస్తుంది ఎవరు? హిందువులే. భోలే బాబు ఎవరు? మనం క్రిస్టియనా, ముస్లిమా? సరఫరా చేసేవాళ్ళు కాంట్రాక్టర్లు హిందువులు, ఇక్కడ తయారు చేసేవాళ్ళు హిందువులు. ఇంతమంది కళ్ళు కప్పి మాయం చేసేసారా? ఒకవేళ కల్తీ కళ్ళులో దాంట్లో కల్తీ నెయ్యిలో తప్పు చేసిన వాళ్ళు మొదటేమన్నారు? జంతు ఇది కలిసిందన్నారు. ఇప్పుడేమన్నారు? నిన్న ఈరోజు పేపర్లన్నింటిలో కూడా వచ్చింది రసాయనాలు కలిసాయి, లేకపోతే అవి కలిసాయి, ఈ కలిసాయి అన్నారు. జంతుకు ప్రస్తావన లేదు. అంటే ఉద్దేశపూర్వకంగా చెప్పి ప్రజల యొక్క ముఖ్యంగా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఎవరు నష్టపోతారు? భక్తులు గాయపడరా?
అందుకని దీంట్లో మతాన్ని చూపించి హిందువులు గాయపడ్డారు, లేకపోతే క్రిస్టియన్ నువ్వు ఒక శాసన పీఠం మీద కూర్చున్నాను క్రిస్టియన్, లేకపోతే ఇంకొక ఆయన ముస్లిం, ఇంకో అయితే దీన్ని బట్టి ఉంటాయి రాజకీయాలు. అదే ఇంకొకళ్ళు వచ్చి నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు పలానా కులం మిగతా కులాలందరికీ నువ్వు వ్యతిరేకం అంటే ఒప్పుకుంటారా? ఒక ముఖ్యమంత్రి కులాన్ని బట్టి, ఒక ముఖ్యమంత్రి మతాన్ని బట్టి విధానాలు ఉంటాయా? విధానాలను బట్టి సమస్యలు ఉంటాయా? విధానాల గురించి మాట్లాడకుండా అవినీతిని దాచిపెట్టి, అవినీతిని ఇప్పుడు వెనకపోయింది, అవినీతి వెనకపోయి రాజకీయాలు వచ్చి రాజకీయాలను కూడా మతం కప్పేస్తుంది. మన రాష్ట్రంలో లౌకిక రాష్ట్రం, తెలుగుదేశం పార్టీ ఇప్పటిదాకా మాకు గౌరవం ఉంది, లౌకిక విధానాలు కట్టుబడి ఉందని. ఇప్పుడు లౌకికవాదానికి స్వచ్ఛ చెప్పి వాళ్ళు ఆర్ఎస్ఎస్ని మించినటువంటి ఈ పద్ధతిలో మతాన్ని రాజకీయ రంగు పులిమి మతానికి దీన్ని స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం అనేది చాలా సరైనది కాదు, రాష్ట్ర వినాశనానికి దారితీస్తుంది. వాళ్ళు వైఖరి మార్చుకొని సమస్య కొట్టండి, అవినీతి పనులను బయట పెట్టండి, వాళ్ళని శిక్షించండి, మేము మద్దతు ఇస్తాం. దాని మీద మళ్ళీ 1 మ్యాన్ కమిషన్. ఇప్పుడు ఎందుకంటే సాగదీసి లడ్డు రాజకీయ ప్రయోజనాలు వాడుకోవటానికే. సిట్టు మీద మీకు నమ్మకం లేదా చెప్పండి? సుప్రీంకోర్టు వేసింది, సిట్టు మీద నమ్మకం ఉంది. మీ అభిప్రాయాలకు అనుగుణంగా ఒక మనిషి కమిషన్ వేసి దాన్ని బట్టి వస్తాయా? మాజీ ఐఏఎస్ అధికారిని వేశారు, పోనీ ఒక న్యాయాధికారిని వేశారా? జడ్జిని వేస్తే ఆ సమస్య పరిష్కారం. దాన్ని పోనీ ఆ సిట్టు నివేదిక కాదు, ఫస్ట్ చేస్తే సిట్టు నివేదికను బయట పెట్టాలి, ప్రజలకు తెలియాలి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బిగ్ బాస్ ఫేమ్ దువ్వాడ మాధురి, తనూజ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. విధ్వంసం చేయకుండా ఎవరి ఇళ్లు కూల్చకుండా కూడా అభివృద్ధి సుందరీకరణ పనులు చేయవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో 5.5 కిలోమీటర్ల పొడవున సుందరీకరణ పనులు చేశామని గుర్తు చేశారు. ప్రజల ఆస్తులకు నష్టం చేయకుండా అభివృద్ధి చేయవచ్చని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ నగరంలోని నాగోల్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్జీపీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యమిస్తాం. స్పీకర్ ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై సమాధానమిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జూన్ నాటికి టిట్కో ఇళ్లను పూర్తి చేయడంతో పాటు 2028 కల్లా పట్టణ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందిస్తాం. మంత్రి నారాయణ స్పష్టీకరణ. తన ఇంటిపై చేసిన దాడికి తగిన మూల్యం చెల్లించక తప్పదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. భగవంతుడి దయ వల్ల తనను చంపలేదంటూ కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.